ఆగండి సార్, ఒక నిమిషం బాలకోటి గారు, ఒక నిమిషం ఇస్తాను. ఒక్క నిమిషం కంగారు సార్. డబ్బులు అడిగారని చెప్పింది వాళ్ళే, వాళ్ళ అలగా జనం అన్నది వాళ్ళే, చిల్లర జాతి అన్నది వాళ్ళే, అన్ని అన్నది వాళ్ళే, మేం కాదు సార్. కంగారు పడితే అట్లా అన్నది వాళ్ళ చేతే అనిపించుకొని ఈ రోజు వాళ్ళతోనే పొత్తులో వాళ్ళతోనే అధికారంలో ఉన్నారు వాళ్ళు. అది గమనించాలి. పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టింది వాళ్ళే, పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టారని స్టేషన్కి వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారే, పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్ తీసుకున్నా అన్నది వాళ్ళే, పవన్ కళ్యాణ్ గారితో అన్ని అన్నది వాళ్ళే, ఈ రోజు చెలుగులో ఉండేది కూడా వాళ్ళే. ఆలోచన చేసుకోవాలి. ఇంకో మాట అండి, ఇంకొక మాట కూడా అన్నారండి, మన్యం జిల్లాకి చేశారు, ఏం చేశారో చూడాలంటండి. కనీస అవగాహన ఉండాలి, కనీస అవగాహన. మిషన్ కనెక్ట్ పాడేరు అనే ప్రోగ్రామ్ తో కేవలం 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనాతో పోయినా సరే 470 కోట్ల రూపాయలు కేవలం మన్యం జిల్లాలో ఖర్చు పెట్టాం. ఎక్కడి నుంచి? హాస్పిటల్స్ దగ్గర నుంచి, ఏదైతే సెల్ ఫోన్ టవర్ల దగ్గర నుంచి, రోడ్స్ దగ్గర నుంచి, అదే విధంగా మీరు చెప్తున్నట్టుగా స్కూల్స్ దగ్గర నుంచి, ఐడిఎస్ దగ్గర నుంచి మొత్తం మన్యం జిల్లాలో ఖర్చు పెట్టింది.